హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం గుచ్చాలు వేస్తున్నాం. పిండి అయితే ఇంటికాడనే కలుపుకొని వచ్చినాం. వీడికి వచ్చి కలిపేసరికి లేట్ అవుతుంది. అంతా కలిపి అది చేసి ఇది చేసేసరికి టైం పడుతుంది. కలుపుకొని వస్తే అయిపోతుంది. రాగానే ఏసుడు తీసుడే ఉండాలి. అట్లానే కలుపుకొని వచ్చినాం. గుచ్చ అయితే మంచిగా జబర్దస్త్గా పెట్టాలి ఫ్రెండ్స్. గుడ్లు అయితే నున్నగా పెట్టి పెట్టాలి. పిండి పెట్టడం అయితే అవుతుంది. ఇక తీసుకొని పోవుడే. ఇక వేసి సిరేసి ఎంత నడి కాలువలో పడాలి ఫ్రెండ్స్. ఇక తిప్పి 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 వేసే బా బ్రిడ్జ్ కేడ తగులుతుందో అనుకున్నా. తగలే ఫ్రెండ్స్, చక్కగా పోయి నీళ్ళలోనే పడ్డది. ఇక మెల్ల గట్టిగా చుట్టుకొని సైడ్ అయితే పెట్టాలి. ఇక కొంచెం టైట్ అయితే గుంజి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డబ్బాకైతే జల్దీ గుంజినప్పుడు జల్దీ అర్థమైపోతుంది. లూజ్గా పెడితే తినిపోయింది తెలియదు, ఉన్నది తెలియదు. డబ్బా అయితే ఒకసారి గుంజింది వదిలేసింది, ఒకసారి గుంజింది వదిలేసింది, ఇక మళ్ళీసారి గుంజింది. ఇక ఏముందని గుంజి అయితే బయటికి తీస్తున్నా ఫ్రెండ్స్. చిన్నగానైతే వస్తుంది. అల్లనైతే ఏముందో ఏమో, చిన్నదే ఉన్నది. గుంజనైతే గుంజతలేదు. బయటికైతే మెల్లగా వస్తుంది. చేపలు పట్టాలంటే చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. కూర్చొని ముడ్డికాయలు కాస్తుంది. అది ఎప్పుడు పడుతుందా ఏందని. ఒక్కొక్కసారి షికారు అవుతుంది, ఒక్కొక్కసారి కాదు. ఓపిక అయితే చాలా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలానైతే ఏం బయటకు వెళ్తుందో చూద్దాం. పాంప్లెట్ అవుతుంది ఫ్రెండ్స్, చిన్నది. అదేంది ఆడింది. చిన్న గుంజి వదిలేసి పాంప్లెట్. మా సైడ్ అయితే పాంప్లెట్ అంటారు, మేమైతే పందిపరక అంటాం. ఇంకా మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బయటికి అయితే వచ్చింది, బాగానే ఉంది. సైజ్ అయితే మంచిగానే ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మీ ముందుంటా.